అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాజకీయాలు చేయటంలో ఆ పార్టీ ఆరితేరిపోయింది. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు డప్పాలు కొట్టారు. కట్ చేస్తే గద్దెనెక్కిన మరుక్షణం నుంచే కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ చిన్న కార్యక్రమం చేసినా క్షణాల్లో వారిపై కాకిలను ప్రయోగించేస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం విధ్వంసకరమైన పాలన సాగిస్తోంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు ప్రారంభించారు. బాధితులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నిందితులుగా చేర్చి కేసులతో వేధిస్తున్నారు. ఇటీవల వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. దీంతో కూటమి ప్రభుత్వంలో అలజడి, టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీపై సినిమా డైలాగులు రాసినందుకు నల్లజర్లకు చెందిన కార్యకర్తపై కేసులు పెట్టారు. జగన్ ఫ్లెక్సీల వద్ద మేకపోతును బలిచ్చారంటూ అక్రమ కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేసిన వైఎస్ఆర్సీపీ క్యాడర్ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అంటూ డైలాగులు చెప్పారు. అయితే ఇలాంటి సంస్కృతికి ఆజ్యం పోసింది టీడీపీ పార్టీనే అని హోంమంత్రి అనితకు వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని గొర్రె పొటేళ్లను బలిచ్చారో వీడియో దృశ్యాలను విడుదల చేశారు. సమాన్ చెప్పు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందికి బేడీలేసి రోడ్డెమ్మట నడిపించారు మీరు వీళ్ళని. ఈ హింసకి ఎవరు? ఈ గొర్రె పొట్టోళ్ళని కొడటం, నరకటం, ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిష్టం. కాస్త పచ్చ కళ్ళజోడు తీస్తే హోమ్ మినిస్టర్ గారు, కళ్ళకున్నటువంటి పసుపు పచ్చ కళ్ళజోడిని తీస్తే అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుద్ది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలు, ఆఖరికి బాలకృష్ణ సినిమా రిలీజ్లకు సైతం మేకపోతులు, పొట్టేళ్లను బలిచ్చారు. అప్పుడు గుర్తుకు రాని జీవహింస, రాక్షస సంస్కృతి హోంమంత్రి వంగలపూడి అనితకు ఇప్పుడే గుర్తుకు రావడంపై వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు పొట్టేళ్ల రక్తంతో తర్పణం చేస్తూ ఉంటే హోంమంత్రికి కనపడలేదా అని ప్రశ్నించారు. 4 గంటలకి మా వాళ్ళని అక్కడ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్కి నడిపించే క్రమంలో ఆ టైం 4 గంటలకి స్టార్ట్ చేశారు. కానీ 2 గంటలకే తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తల నాయకులు సోషల్ మీడియాలో ఏమని పెట్టుకున్నారు, మరికొద్దిసేపట్లో రఫా డైలాగ్ వాడి మేకపోతులు నరికిన వారి నల్లజర్ల సెంటర్లో ప్రదర్శన. అంటే వీళ్ళకి 2 గంటలకి ఎలా తెలిసిందంటే నల్లజర్లలో మా వాళ్ళని నడిపిస్తారని? అంటే ఇది మామూలుగా యాదృచ్ఛికంగానో అప్పటికప్పుడు జరిగిపోయే చేసేవి కాదు. అంటే వీళ్ళు ఆ లోకల్ స్థానికంగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల యొక్క కనుసన్నల్లో ఈ రోజున పోలీసులు నడుస్తున్నారన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం మానుకోకపోతే జగన్ 2.0లో ఖచ్చితంగా దోషులను చట్టం ముందు నిలబెడతాము అని హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.